Okay, next sum చూడండి. Find the term independent of 4x cube plus 7x square whole power 14. Okay, coefficient అడిగినా ఇండిపెండెంట్ టర్మ్ అడిగినా కూడా మనం జనరల్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇన్ x plus a whole power n జనరల్ టర్మ్ tr plus 1 ఫార్ములా ఏంటంటే ncr x power n minus r a power r. ఓకే, ఫస్ట్ టర్మ్ x ఇది a అనుకుంటే దట్ ఈస్ ఈక్వల్ టు n ప్లేస్ లో 14 cr x ప్లేస్ లో 4x క్యూబ్ హోల్ పవర్ 14 మైనస్ r ఇంటూ 7 బై x స్క్వేర్ హోల్ పవర్ r. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 14 cr సెపరేట్ చేస్తున్నాను 4 పవర్ x క్యూబ్ హోల్ పవర్. సో 4 పవర్ 14 మైనస్ r x క్యూబ్ హోల్ పవర్ 14 మైనస్ r ఇంటూ ఇది కూడా సెపరేట్ చేస్తున్నా 7 పవర్ r 1 బై x స్క్వేర్ హోల్ పవర్ r అంటే x పవర్ 2r. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 14 cr 4 పవర్ వేరియబుల్స్ అని చివరికి పంపిస్తున్నా 14 మైనస్ r నెక్స్ట్ 7 పవర్ r x పవర్ ఎంతంటే 14 3s ఎంతంటే 52 సారీ 42 మైనస్ ఎంతమా 3r ఇది పైకి వెళ్తే ఏమవుతుందన్నా x పవర్ మైనస్ 2r. అదే కదా, ఈ 3 తో 2 మల్టిప్లై చేయాలి 14 3s 42 3r. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 14 cr ఈ x పవర్ 2r 1 బై x పవర్ 2r న్యూమరేటర్ కి వెళ్తే ఏమవుతుంది x పవర్ మైనస్ 2r. సో కాబట్టి న్యూమరేటర్ తీసుకెళ్ళేవాడు x పవర్ మైనస్ 2r 14 cr 14 పవర్ 4 మైనస్ r 7 పవర్ r బేస్ ఆర్ ఈక్వల్ పవర్స్ ఆర్ యాడెడ్. అప్పుడు ఏమవుతుంది x పవర్ 42 మైనస్ 5r. ఓకే, మనం ఇప్పుడు ఏ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి? ఇండిపెండెంట్ టర్మ్. ఇండిపెండెంట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే x యొక్క పవర్ ని 0 కి ఈక్వల్ చేయాలి. టు ఫైండ్ ఇండిపెండెంట్ టర్మ్ ఈ పవర్ x యొక్క పవర్ ఎంత ఉంటే దాన్ని దేనికి ఈక్వల్ చేయాలి? మనం 0 కి ఈక్వల్ చేయాలి. అంటే దట్ ఇంప్లైస్ 42 మైనస్ 5r is equal to 0. That implies 42 equal to 5r. That implies r is equal to 42 by 5. ఓకే, ఎప్పుడైనా సరే r వాల్యూ ఇలా ఒక ఫ్రాక్షన్ వస్తే అంటే క్యాన్సిల్ అవ్వకుండా ఉండే విధంగా ఒక ఫ్రాక్షన్ వస్తే అప్పుడు ఇండిపెండెంట్ టర్మ్ ఏమవుతుందంటే 0 అన్నమాట. అంటే ఇండిపెండెంట్ టర్మ్ ఉండదు. దేర్ఫోర్ ఇండిపెండెంట్ టర్మ్ అదే 5 గానీ 6 గానీ ఒక వాల్యూ వస్తే పర్ఫెక్ట్ వాల్యూ 5 ప్లస్ 1 6 ప్లస్ 1 రాయొచ్చు. 42 బై 5 ప్లస్ 1 అంటే అదొక ఫ్రాక్షన్ అవుతుంది, పలానా టర్మ్ అని ఉండదు. కాబట్టి ఇండిపెండెంట్ టర్మ్ ఇజ్ ఈక్వల్ టు 0. అంటే 0 టర్మ్ అసలు 0 అన్నమాట, ఇండిపెండెంట్ టర్మ్ ఉండదు అని అర్థం. ఓకే ఓకే x ప్లస్ ఏ హోల్ పవర్ n లో n అనేది ఈవెన్ నెంబర్ అయితే మిడిల్ టర్మ్ tn by 2 ప్లస్ 1. అలాగే అదే ఎక్స్పాన్షన్ లో n అనేది పవర్ లో n ఆడ్ టర్మ్ అయితే ఆడ్ నెంబర్ అయితే ఏంటంటే tn ప్లస్ 1 by 2 tn ప్లస్ 3 by 2 రెండు మిడిల్ టర్మ్స్ వస్తాయి అన్నమాట. సరే ఒకసారి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి x ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అన్నాం. హోల్ స్క్వేర్ అంటే 2c0 2c1 2c2 అలా వస్తాయి. అంటే ఇంకా ఎక్స్ప్రెషన్ వస్తుంది ఇలా వస్తాయి. అంటే ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. టోటల్ ఎన్ని టర్మ్స్ వచ్చినాయి? 3 టర్మ్స్ వచ్చినాయి. అంటే n అనేది ఈవెన్ నెంబర్ అయితే మిడిల్ టర్మ్ ఒకటే ఉంటుంది. ఆ 2c1 ఇంటూ x పవర్ 2 మైనస్ 1 ఇంటూ ఏ పవర్ 1 అని ఉంటుంది. అదే చూద్దాం ఒకసారి x ప్లస్ ఏ హోల్ క్యూబ్ తీసుకుందాం. అంటే టోటల్ 4 టర్మ్స్ వస్తాయి. ఎందుకని 3c0 3 ఉంది కాబట్టి 3c1 3c2 3c3 లా వస్తాయి. అంటే n అనేది ఆడ్ నెంబర్ ఉంటే మిడిల్ టర్మ్స్ చూడండి 2 వస్తున్నాయి. మిడిల్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి.
n అనేది ఈవెన్ నెంబర్ అయితే ఓన్లీ సింగిల్ టర్మ్, n అనేది ఆడ్ నెంబర్ అయితే 2 మిడిల్ టర్మ్స్ వస్తాయి. సో n ఈస్ ఈవెన్, ఫార్ములా ఏంటంటే tn/2 + 1 ఈస్ ద మిడిల్ టర్మ్. ఇఫ్ n ఈస్ ఆడ్, tn + 1/2 tn + 3/2 ఆర్ మిడిల్ టర్మ్స్. ఓకే, ఇప్పుడు దీని గురించి సమ్ చేద్దాం, చూడండి ఒకసారి. ఫస్ట్ వాడు ఇచ్చిన ఎక్స్పాన్షన్ 3x/7 - 2y హోల్ పవర్ 10. n ఈజ్ ఈక్వల్ టు 10 అంటే 10 అనేది ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ ఉంటే మిడిల్ టర్మ్ ఏం తీసుకోమన్నాడు, tn/2 + 1. దేర్ఫోర్ మిడిల్ టర్మ్ is equal to tn/2 + 1 అంటే t n ప్లస్ లో ఎంత ఉంది మన దగ్గర 10, 10/2 + 1 అంటే t5 + 1 అంటే మిడిల్ టర్మ్ ఏమవుతుంది t6. నువ్వు కరెక్ట్ గా టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తే ఒక మార్కు, ఆ మిడిల్ టర్మ్ కూడా రాసి చూపించాలి. ఇప్పుడు దేర్ఫోర్ మిడిల్ టర్మ్ t6 is equal to t5 + 1 రాయాలి. ఓకే, ఇక్కడ జనరల్ టర్మ్ ఎలా ఉంటుంది, tr + 1 is equal to ncr x పవర్ n - r a పవర్ r రూపంలో ఉంటుంది. ఓకే, n అంటే ఎంత ఉంది మన దగ్గర 10. సో 10cr, r వాల్యూ ఎంత ఇక్కడ చూడండి, r + 1 అన్నాను, r ప్లస్ లో 5 ఉంది. సో 10c5 x ప్లస్ లో మన దగ్గర ఇచ్చిన ఎక్స్పాన్షన్ లో 3x/7 ఉంది. ఇదిగో x ప్లస్ a, x ప్లస్ లో 3x/7 ఉంది. కాబట్టి ncr అంటే 10c5 x ప్లస్ లో 3x/7 హోల్ పవర్ n - r అంటే ఇక్కడ ఏముంది మనకి 10 - 5. ఓకే, a ప్లస్ లో -2y ఉంది, ఇక్కడ ప్లస్ a ఉంది, ఇక్కడ మన దగ్గర -2y ఉంది. సో a ప్లస్ లో -2y హోల్ పవర్ r, r వాల్యూ ఎంత ఉంది మన దగ్గర 5, ఇది r వాల్యూ 5. సో దట్ ఈస్ ఈక్వల్ టు 10c5 3x/7 హోల్ పవర్ 5 మైనస్ పవర్ లో ఆడ్ నెంబర్ ఉంటే ఆ వాల్యూ మైనస్, కాబట్టి -2y హోల్ పవర్ 5 అంటే t6. ఇది మనకు కావలసిన మిడిల్ టర్మ్ అన్నమాట. ఓకే ఓకే, నెక్స్ట్ టర్మ్ చూడండి, ఫైండ్ ద మిడిల్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 4a + 3b/2 హోల్ పవర్ 11. ఓకే, n is equal to 11. 11 అంటే ఆడ్ నెంబర్. సో n అనేది ఆడ్ నెంబర్ అయితే మిడిల్ టర్మ్ ఏమవుతుంది, రెండు ఉంటాయని చెప్పాను, tn + 1/2 tn + 3/2. దేర్ఫోర్ మిడిల్ టర్మ్స్, అందులో వాడు బ్రాకెట్ లో టర్మ్ అని బ్రాకెట్ లో వేసి పెట్టాడు. మిడిల్ టర్మ్స్ t ఫార్ములా n + 1/2 tn + 3/2 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు t n వాల్యూ 11, 11 + 1/2 11 + 3/2 that is equal to t 12/2 t 14/2 that is equal to t6 t7. అంటే మనం t6 6th టర్మ్ కట్టాలి, 7th టర్మ్ కట్టాలి. ఓకే, ఫస్ట్ జనరల్ టర్మ్ ఎలా ఉంటది, tr + 1 = ncr x పవర్ n - r a పవర్ r. ఓకే, t6 కడదాం చూడండి, దీన్ని t5 + 1 అని రాసుకుంటున్నాను. అంటే r ప్లేస్ లో 5 ఉంది. ఫార్ములా ఏంటి, ncr x పవర్ n - r a పవర్ r. ఇక్కడ x వాల్యూ x ప్లేస్ లో 4a ఉంది, y a ప్లేస్ లో 3b/2 ఉంది. ఓకే, ncr n ప్లేస్ లో 11 ఉంది, కాబట్టి 11cr అంటే ఎంత ఉంది, ఇక్కడ r + 1 ఇక్కడ 5 + 1 అంటే r ప్లేస్ లో 5. ఓకే, x పవర్ x ప్లేస్ లో ఏముంది మనకి 4a ఉంది, x ప్లేస్ లో ఏముందమ్మా 4a హోల్ పవర్ 11 - 5 a ప్లేస్ లో 3b/2 ఉంది, 3b/2 హోల్ పవర్ r అంటే 5. సో దట్ ఈస్ ఈక్వల్ టు 11c5 4a పవర్
చూడండి ఒకసారి 11 మైనస్ 5 అంటే 6, 3b/2 హోల్ పవర్ 5. ఇది ఏంటి t6 అంటే 6th టర్మ్ ఫైండ్ అవుట్ చేసాం. అలాగే t7 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. t7 is equal to t6 plus 1 అంటే సేమ్ NCR, n అంటే 11, c r ప్లేస్ లో చూడండి r ప్లస్ 1 6 ప్లస్ 1 అంటే r ప్లేస్ లో మన దగ్గర ఎంత ఉంది 6 ఉంది. సో 6 సేమ్ 4a హోల్ పవర్ 11 మైనస్ 6 సేమ్ ఎక్స్పాన్షన్ కాబట్టి 3b/2 హోల్ పవర్ r ప్లేస్ లో 6 దట్ ఈస్ ఈక్వల్ టు 11c6 4a హోల్ పవర్ 11 నుంచి 6 పోతే 5 3b/2 హోల్ పవర్ 6 ఇది t7. So t6 comma t7 are the middle term. The largest binomial coefficient in the expansion of 1 plus x whole power n is అంటే n అనేది ఈవెన్ నెంబర్ అయితే nCn/2 లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ అవుతుంది. n అనేది ఆడ్ నెంబర్ అంటే nCn-1/2 కామా nCn+1/2. సరే అలా లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఏంటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 plus x హోల్ పవర్ 5 తీసుకున్నా అంటే యాక్చువల్ కోఎఫిషియంట్స్ ఎలా ఉంటాయి దీనికి 5c0, 5c1, 5c2, 5c3, 5c4, 5c5 ఇవన్నీ కూడా కోఎఫిషియంట్స్ 1 plus x హోల్ పవర్ 5 లో బైనామియల్ కోఎఫిషియంట్స్ ఏంటంటే 5c0, 5c1, 5c2, 5c3, 5c4, 5c5 వరకు వెళ్తాం. ఓకే ఈ నెంబర్ c0 వాల్యూ 1, 5c1 వాల్యూ ఎంత అంటే 5. మరి 5c2 అంటే మీనింగ్ ఏంటి 5 నుంచి 2 నెంబర్స్ బ్యాక్ వెళ్ళాలి అంటే 5 into 4 by 1 నుంచి కింద నెంబర్ వచ్చే వరకు వెళ్ళాలి 1 into 2 అంటే 2 టేబుల్ ఇందులో 2 టైమ్స్ అంటే 5 2 ఎంత వచ్చింది 10 అంటే 5c2 వాల్యూ ఎంత వచ్చింది మనకి 10 వచ్చింది. అలాగే 5c3 5 into 4 into 3 నెంబర్స్ వెనక్కి వెళ్ళాలి బై 1 into 2 into 3 క్యాన్సిల్ 2 టేబుల్ 2 టైమ్స్ అంటే 10 వచ్చింది. 5c3 వాల్యూ కూడా మనకి ఎంత వచ్చింది 10. 5c4 యాక్చువల్ గా NCR is equal to NCn-r ఫార్ములా వేస్తే 5c4 ఏమవుతుంది 5c 5 minus 4 అంటే 5c1 అంటే దాని వాల్యూ ఎంత 5. దీని వాల్యూ చేసినప్పుడు ఇదన్నా ఒకటే 5c NCR is equal to NCn-r. దాని ప్రకారం 5c4 ని 5c 5 minus 4 అని రాయొచ్చు. 5 minus 4 అంటే 1. 5c1 వాల్యూ ఎంత 5. సో దీని వాల్యూ కూడా 5. అలాగే దీన్ని కూడా ఇలా వేసుకుంటే 5c5 is equal to 5c 5 minus 5 అంటే 5c0 అంటే దీని వాల్యూ ఎంత 1. సరిగ్గా అబ్జర్వ్ చేయండి n అనేది ఆడ్ నెంబర్ అయితే లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్స్ ఎన్ని వచ్చినాయి మనకి 2 వచ్చినాయి. ఈ రెండు పెద్ద పైగా ఈక్వల్ అంటే n అనేది ఆడ్ నెంబర్ అయితే ఇది ఈ రెండు వచ్చినాయి. నేను ఫార్ములా ప్రకారం చేస్తున్నా అంటే ఇది ఎన్నో టర్మ్ అయింది 1 2 3 4 5 6 అయితే థర్డ్ టర్మ్ ఫోర్త్ టర్మ్ లో ఉన్నదన్నమాట లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్స్. నేను టర్మ్ ప్రకారం కాదు డైరెక్ట్ గా 5c2 5c3 అని చెప్పేస్తున్నాను ఈ ఫార్ములా ఉపయోగించి. చూడమ్మా n is equal to 5/2 అప్పుడేమవుతుంది NC ఇదే కదా ఆడ్ నెంబర్ అయినప్పుడు 5 అనేది ఆడ్ నెంబర్ కదా కాబట్టి ఏమొస్తుంది 2 ఉంటాయి. సో నీ కరెక్ట్ గా అదే వస్తుంది. ఎగ్జాంపుల్ చేసి చూపిస్తున్నాను అంటే ఎంత 5c 5 minus 1/2 5c 5 plus 1/2 అంటే 5c 5 minus 1 5 నుంచి 4/2 అంటే 2 5c2 5c 5 plus 1 6 6/2 అంటే 3. చూడండి 5c2 5c3 అంటే దీన్ని బట్టి అర్థమైంది లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్స్ అంటే కోఎఫిషియంట్స్ ఎన్నున్నా సరే వాటిలో పెద్ద వాల్యూ లార్జెస్ట్ వాల్యూ ఎంత ఉంది 10 వచ్చింది ఈ రెండుకి ఆన్సర్. సో ఈ టోటల్ లో బైనామియల్ కోఎఫిషియంట్స్ ఇవన్నీ కూడా ఈ 1 plus x హోల్ పవర్ 5 లో ఇందులో లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్స్ ఎన్ని ఉన్నాయంటే 2 వచ్చినాయి. ఇది ఈ రెండిట్లో వాల్యూ పెద్దది ఉన్న వాటిలో కన్నా. అలాగే n అనేది ఈవెన్ నెంబర్ అయితే ఒకటే ఒకటి ఉంటుంది. దానికి ఫార్ములా ఏంటి NC n/2 అన్నమాట. NC n/2. ఓకే మన సమ్స్ ఎలా ఉంటాయి చూద్దాం ఒకసారి. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను
అంటే బైనామియల్ కోఎఫిషియంట్ అంటే ఏంటి అని చెప్పడం కోసం, లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ కోసం ఆ ఎగ్జాంపుల్ వేసాను. ఓకే, ఫస్ట్ బిట్ 1 plus x whole power 24. సో n is equal to 24 అంటే ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అయినప్పుడు లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఏమవుతుంది? NCN/2. Therefore the largest binomial coefficient is equal to NCN/2. అంటే n ప్లస్ 24 అంటే 24c 24/2 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 24c 12. సో ఈ ఎక్స్పాన్షన్ లో లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఏమవుతుంది? 24c 12. సో సెకండ్ బిట్ చూద్దాం. 1 plus x whole power 19 అంటే n is equal to 19 అంటే ఇది ఆడ్ నెంబర్. n ఆడ్ నెంబర్ అయితే లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్స్ రెండు ఉంటాయని చెప్పినప్పుడే NCN -1/2 NCN +1/2. Therefore largest binomial coefficients NCN -1/2 NCN +1/2 that is equal to 19c 19 -1/2 19c 19 +1/2 that is equal to 19c 18/2 19c 20/2 19c 9 19c 10. ఇంతకు ముందే చెప్పాను ఈ రెంట్ల వాల్యూ కూడా ఒకటే. NCR is equal to NCN minus R ఫార్ములా వేయండి. 19c 10 అంటే 19c 19 minus 10 అంటే 9. సో రెండు వస్తాయి, రెంట్ల వాల్యూ కూడా సేమ్ ఒకటే అవుతుంది అన్నమాట. ఓకే, n అనేది ఈవెన్ నెంబర్ అయితే ఓన్లీ ఒకటే ఉంటుంది. లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఫార్ములా NCN/2. n అనేది ఆడ్ నెంబర్ అయితే టూ లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్స్ ఉంటాయి. NCN -1/2 NCN +1/2. ఓకే, నెక్స్ట్ సమ్ చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ సమ్ 2 మార్క్స్ కి. సేమ్ లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ లోనే ఇఫ్ 22CR is the largest binomial coefficient in the expansion of 1 plus x whole power 22, find the value of 13CR. అంటే ఫస్ట్ నేను R వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ చూడండి, గివెన్ ఎక్స్పాన్షన్ ఏమి ఇచ్చాడు? 1 plus x whole power 22. n is equal to 22 అంటే ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అయినప్పుడు లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఫార్ములా ఏంటంటే NCN/2. Therefore the largest binomial coefficient is equal to NCN/2 అంటే 22 n plus 22 c 22/2 అంటే 22c 11 అంటే లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఏమొచ్చింది? 22c11. కానీ వాడు క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు? 22CR is the largest binomial coefficient, but given that 22CR is the largest binomial coefficient, మనకెంత వచ్చింది? 22c11. కానీ వాడు క్వశ్చన్ లో ఎంత ఇచ్చాడు? 22CR. కాబట్టి that implies 22CR is equal to 22c11. NCR is equal to NCS అయితే రెండు ఫార్ములాస్, R is equal to S or N is equal to R plus S. ఏది వేసినా R వాల్యూ ఎంత వస్తుందంటే 11. N is equal to R plus S అన్నప్పుడు 22 is equal to R plus 11. సో 22 minus 11 11. సో R is equal ఎంత వచ్చిందంటే 11. సో R plus అంటే 11. ఇప్పుడు వాడు ఏమడిగాడు మనకి? 13CR. నౌ 13CR is equal to 13C. R వాల్యూ 11 వచ్చింది అంటే 13C 13 నుంచి 11 పోతే 2 అంటే 13 2 నెంబర్స్ అంటే ఎంతమా? 13 into 12 by 1 into 2 టేబుల్ ఇందులో 6 times 78. సో దీని వాల్యూ ఎంత? 13CR వాల్యూ ఏంటంటే 78.